హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈ రోజు మనం కిరణ్ అబ్బవరం గారి దిల్ రూబా మూవీ అయితే థియేటర్లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా హిట్టా ఫ్లాపా? లెట్స్ ఫైండ్ అవుట్. ఇందులో కిరణ్ అబ్బవరం గారు, నజియా, రొక్సార్ ఇలా మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. ఇది ఒక మంచి ఎంటర్టైనర్, కామెడీ అండ్ యాక్షన్ అయితే వచ్చింది అనమాట. లిటరలీ చెప్పాలంటే రొమాన్స్ కూడా ఉంటుంది లైట్గా. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ చెప్పాలంటే, సిద్ధు మనోడు లవ్ ఫెయిల్యూర్ అయ్యి అప్పుడే బీటెక్లో మళ్ళీ జాయిన్ అయితే అక్కడ అంజలి అని ఒక అమ్మాయి పరిచయం అవడం, ఆ అమ్మాయితో మనోడు మళ్ళీ రీకనెక్ట్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ కొన్ని మనోడు లైఫ్లో ఏంటంటే థ్యాంక్స్ సారీ అనేది వాళ్ళ లైఫ్లోనే ఉండవు అనమాట. అలాంటి పర్సన్కి కొన్ని లైఫ్ టర్న్ ఎలా అవుతుంది, అసలు యాక్షన్ సీక్వెన్స్లోకి ఎలా వెళ్తాడు, అసలు ఏం జరిగింది, మళ్ళీ పాత హీరోయిన్ పాత లవర్ మళ్ళీ ఎందుకు వచ్చి వీళ్ళిద్దరిని కలపాలని చూస్తుంది అనేది మనం ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. లిటరల్ ఇందులో కిరణ్ అబ్బవరం గారు యాజ్ యూజువల్ తన కల్టు యాక్టింగ్తో లిటరలీ చాలా ఎంటర్టైనింగ్గా ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, తన స్టైల్ కానీ, కొత్త లుక్స్ కానీ ప్రతి ఒక్కటి వర్కౌట్ అయినాయి అని చెప్పాలి. కానీ స్టోరీ కొంచెం ప్రిడిక్టబుల్గా అయితే ఉంటుంది. ఇందులో రుక్సారా పర్ఫార్మెన్స్ కొంచెం స్కోప్ ఉంది, కానీ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తనకి ఎమోషనల్ కన్నా తక్కువ. సాంగ్స్ అయితే పర్లేదు, కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే శామ్ సిఎస్ గారు అదరగొట్టారని చెప్పాలి. ఆయన ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఫైనల్ వర్డిక్ట్ ఓవరాల్గా కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్కి దిల్ రూబా ఓకే, బట్ ఫ్రెష్ కంటెంట్ ఎదికే వాళ్ళకి మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఈ సినిమాకి నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ పక్కన ఇస్తున్నాను. ఇంకా మీరు ఈ సినిమా చూసారా, లేకపోతే చూడాలనుకుంటారా? ఓవరాల్గా నాకైతే కొంచెం ఎబో యావరేజ్ అయితే అనిపించింది. మరీ అంత హై లెవెల్ అయితే లేదు, ఓకే అబో యావరేజ్ అంతే. ఇంకా మీరు ఈ సినిమా చూసింటే మీకు ఎలా అనిపించింది? మీ కామెంట్, మీ రివ్యూ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.